ప్రజావాణి పేరుతో వారానికి 2 రోజులు హైదరాబాద్ ప్రజాభవన్లో బాధితుల నుండి వినతులు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాల్లో కాకుండా నేరుగా అందరూ సీఎం క్యాంప్ కార్యాలయం హైదరాబాద్కు పోటెత్తుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్సీలు నడుస్తుంది. అయితే దానికి ఎలాంటి స్పందన ఉన్నది, ఎలాంటి సమస్యలు వస్తున్నాయనే విషయాలు వరంగల్ నుండి మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అయితే ప్రజావానికి వినతుల వెల్లువ కొనసాగుతుంది. ఇటు జిల్లాలతో పాటు అటు ప్రజా దర్బారుగా పెట్టినటువంటి సీఎం క్యాంప్ ఆఫీసు కూడా వేల మంది తరలి వస్తున్నారు. అయితే ఇవాళ సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లకు కూడా వేల మంది తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అంటే ఒకవైపు అటు సీఎం క్యాంప్ ఆఫీస్తో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు కూడా వేల మంది వస్తున్నారు. వాళ్ళ బాధలు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఏ సమస్యలతో వస్తున్నారో మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చారు ఇక్కడ? అంటే మాకు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి ఎవరు లేరు. మా నాన్న చనిపోయిండు, మా తమ్ముడు చనిపోయిండు, మా అమ్మ కాలు నొప్పితో ఉంటుంది. మా ఆస్తులు వారసత్వ ఆస్తులు అండి. భూ కబ్జాదారులు కబ్జా చేసుకున్నారు. దాని మీద మేము కొన్ని రోజులుగా మా అమ్మ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. ఆర్ఐ రంజిత్ రెడ్డి, తర్వాత అందులో క్లర్క్ నెహ్రూ ఉంటాడు. వీళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. మరి డబ్బులు తీసుకున్నప్పుడు పనులు చేయాలంటే అది కూడా చేస్తలేరు. అసలు వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకుంటారు? గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? అవి నెహ్రూ అన్నట్టయినా గతంలో కూడా అక్కడే వర్క్ చేసిండు, రికార్డులన్నీ మార్చేసిండు. ఆయన ఇష్టారాజ్యం అవుతుంది. మేము వెళ్ళి నిలబడితే టేబుల్ దగ్గర గంటల తరబడి నిలబడ్డా కూడా రెస్పాన్స్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు చెప్పడము. ఆఫీస్ మొత్తం ఆయనదేనంట అండి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు పట్టించుకునేది లేదు. రోజుల తరబడి తిరుగుతున్నాము. చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయి పొద్దంతా నిలబడి డే అంతా పొద్దున పోతే పొద్దుకు దాకా అక్కడే నిలబడుతున్నామండి. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు రికార్డులు మారుస్తున్నారు? ఈ భూ కబ్జాలు ఎందుకు చేస్తున్నారు? పోతరవైన శ్రీధరు అన్నటైనా భూ కబ్జా చేసిండు, అతని మీద కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ ఉంది. మరి అతనికి ఎందుకు అంత వాడుతున్నాడు? తెల్లారలేసి అతనితో కలిసి ఉండడము, అతను వచ్చి ఆఫీసులో ఉండడము, ఈ రకంగా చేస్తూ మొత్తం భూమి మాది మాకు చేయకుండా ఆపేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడండి. కలిసామండి. సార్ ఇప్పుడు మాట్లాడతామన్నారు. కలెక్టర్ మేడం కలవాలని వచ్చేసాను. మాకు పర్కాల్ నియోజకవర్గం దామరమల్లం పుల్కుర్తి విలేజ్ అదే దళిత బంధు శాంక్షన్ అయింది. అయితే అప్పుడు ఎలక్షన్ల మూమెంట్ కొద్దిగా 6 తారీఖు పడ్డది కోడ్. పడగ ముందుకు 2 రోజుల తర్వాత అకౌంట్లలో డబ్బులు ఇస్తామని ఇంతవరకు వేయలేదు. మా ఎమ్మెల్యే గారు అప్పుడు పర్కాల్ నియోజకవర్గం ధర్మరెడ్డి సార్ అప్పుడు ఏమన్నాడంటే ఒక 2-3 రోజుల తర్వాత అకౌంట్లో పడితే ఆల్రెడీ బడ్జెట్ వచ్చింది, కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి, ఈ 2-3 రోజుల్లో అకౌంట్లో పడితే అన్నారు. ఇంక రాలేదు. అక్టోబరు 3వ తారీఖు నాడు బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసాం. ఇంతవరకు కూడా దళిత బంధు డబ్బులు పడలేదు. మేడం గారు కలిస్తే 21 తర్వాత ఈ నెల 21 తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఉన్నది, కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉన్నది, అప్పుడు తర్వాత నిర్ణయం వేద్దామని అంటున్నాను. అందుకే కలిసిపోదామని వచ్చిన. థ్యాంక్ యూ. అయితే ప్రభుత్వం ఇచ్చిన భూమి 1960 ఇచ్చిన భూమి దున్నుకున్నాం. 20 సంవత్సరాలు కాలం పోయింది. ఆ కాలంగానే మేము అటు దున్నుకొని పోదామంటలకు ఆ భూమికి మేము పోలేదు. పోకపోయేటలకు ఇవాళ చింతకింది దేవిక ఆర్యో సుంకరతనం పనిచేసి అందులో మండలంలో ఆర్యో అయింది. అవి మందికి పల్లెటూరులకు 20 ఎకరం 5 ఎకరాలు 10 ఎకరాలు అమ్ముకుంటా పోతాయి. మేము 20 మంది భూమికి పోతే మీకు అధికారం లేదు, మీకు ఏం ఆధారాలు ఉన్నాయో ఇవ్వని అనబట్టిలు. వీళ్ళు ఈ కలెక్టర్ ఆధారాలు అన్నీ చూసి వాళ్ళ భూమి రాసియండి అని చెప్తే ఆ కాగితాలు ఇచ్చిన ఆ కాగితాలు ఆ పెన్నుకు కలెక్టర్ విలువ లేకుండా వాళ్ళు మాకు రాలేదని అంటున్నారు. కలెక్టర్ చెప్పబట్టింది. వాళ్ళు ఇప్పుడు అధికారం లేకుండా చింతకింది దేవికును రాణి మేడాన్ని అధికారం లేకుండా తీసేయవలసింది. మా గ్రామంలో 2 గుంటల ఇల్లు జాగా ఉండే. ఆ ఇల్లు జాగా మా వారసత్వంగా 64 నుంచి మా నాన్నకు వచ్చింది. మా నాన్నకు 1980 వరకు ఉన్నది, కబ్జా అయింది. కంప్లైంట్ ఇస్తే సివిల్ కోర్టు బొమ్మన్నారు కలెక్టర్ గారు. దాని మీద మీరు ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది. నేను కాల్ చేయి పడిపోయింది సార్, నాకు పారాలిసిస్ వచ్చి. సార్ దీని మీద మేము గరీబులం, నాకు 2 బిడ్డలు 1 కొడుకు, మీరేమన్నా దయచేసి మాకేమన్నా సాయం చేస్తే మీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తాడు. ఈ కార్యక్రమానికి మాకు కూడా సహకరించాలని ఈ భూ కబ్జాదారులను కొద్దిగా మీరు చర్య తీసుకొని మా తరపున
సాయం చేయగలరని కోరుతున్నాం సార్. ఇక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చే ఫిర్యాదుదారులకు సాయం చేస్తుంటారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఫిర్యాదుదారులకు కలెక్టర్ గ్రీవెన్స్తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజావాణి ఏర్పాటు చేశారు. అక్కడికేమో వేల మంది పోతున్నారు, కలెక్టరేట్లలో తక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మేజర్గా? అంటే ప్రతి ప్రభుత్వము ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారము ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలలో పెద్ద జిల్లాలు ఉంటే చిన్న జిల్లాలు అయితే సమస్యలు సాల్వ్ అవుతాయని చిన్న జిల్లాలు చేశారు. దాంతోపాటుగా చిన్న మండలాలు ఏర్పాటు చేశారు. కానీ అప్పుడున్న అప్లికేషన్ సంఖ్యలు చూస్తే వేలలో ఉన్నాయి, ఇప్పుడు చూస్తే కూడా వేలలోనే వస్తున్నాయి. అంటే జిల్లాలు చిన్నగా చేసినా మండలాలు చిన్నగా చేసినా కూడా అంటే మరి అది ఉద్యోగస్తుల కొరతనా లేక సమస్యలు అంటే భూ సమస్యలు ఎక్కువ పెరుగుతున్నాయి కదా అనేది అధికారులకే తెలిసి ఉండాలి. అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ప్రజా దర్బారు పేరిట హైదరాబాద్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. అది బాగానే ఉంది. కానీ దాంతోపాటుగా జిల్లాలలో ఉన్న సమస్యల్ని ఒక అధికారి నాకు భూ సమస్య ఉందని చెప్పేసి ప్రజావాణి కార్యక్రమానికి ఒక సంవత్సరంలో మినిమము ఒక 10 దరఖాస్తులు ఇచ్చినా కూడా ఆ సమస్య సాల్వ్ కావడం లేదు. అది మండల స్థాయిలో కూడా ఇచ్చినా కూడా మండల స్థాయిలో గ్రామ స్థాయి అధికారులను పకడ్బందీగా ఏర్పాటు చేసి ఒక ఫిర్యాదు ఇస్తే సిటిజన్ చార్టర్ ప్రకారంగా 10 రోజుల్లో 15 రోజుల్లో ఉంటే ఆ అధికారి స్పందించకపోతే పెనాల్టీ విధించిన ఆ అధికారి పైన యాక్షన్ తీసుకున్నా కూడా బాగుంటుంది. కానీ ప్రజావాణి కార్యక్రమాలు హైదరాబాద్లో ఏర్పాటు చేసినా ఇంకా డైరెక్ట్ సీఎం తీసుకున్నా పిఎం తీసుకున్నా ఎవరు తీసుకున్నా కూడా సమస్య అనేది సాల్వ్ కావాలంటే ఏ అధికారి అయితే ఉంటుందో ఆ అధికారి బాధ్యత తక్షణమే యాక్షన్ తీసుకుని పెనాల్టీ కానీ తొలగించడం కానీ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. దాని ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వికలాంగులకి వయోవృద్ధులకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలోనే సమస్యను పరిష్కరించే విధంగా కొత్త ప్రభుత్వం చూడాలని మేము కోరుకుంటున్నాం. మేజర్ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ప్రజావాణిలకు? ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలే వస్తున్నాయి. ఇప్పుడు ధరణి ఉంది కాబట్టి ధరణిలో పాత ఎవరైతే ఆ పట్టాదారు ఉన్నాడో ఆ పట్టాదారుడు పేరు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే భూ సమస్య నాదే భూమి అని చెప్పేసి ఆ భూమి మీదకి పొజిషన్ మీదకి వెళ్ళడం వల్ల ఈ ఎవరైతే పట్టాదారుడు పాత పట్టాదారుడు అంటే అనుభవం ఇస్తుండో అతనికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అతను ధరణిలో ఆప్షన్స్ ఉన్నా కూడా వీళ్ళు లేదని చెప్పడం, మళ్ళీ అది రిజెక్ట్ కావడం, కలెక్టర్ ఆఫీస్ నుండి మండల ఆఫీస్ నుండి రిజెక్ట్ కావడం, మళ్ళీ ధరణిలో అప్లికేషన్ పెట్టుకోవడం, అంటే ధరణిలో లోటుపాట్లు అనేకం ఉన్నాయి. దాన్ని సవరించి ఎంబడి తక్షణమే రైతులకు పట్టాదారు పుస్తకాలు ఎంబడి చేస్తే ఎవరైతే నిజమైన లబ్ధిదారుని వాళ్ళకి చేస్తే ఈ సమస్యలు ఎక్కువ సంఖ్యలో సాల్వ్ అవుతాయి. మనం చూస్తున్నాము మేజర్గానైతే ప్రజావాణి దర్బార్కి అయితే కేవలం భూ ఆధారిత సమస్యలతో పాటు ఆసరా పెన్షన్ల మీదనే ఎక్కువ మంది ఒక కలెక్టరేట్కు వినతి పత్రాలు ఇస్తున్నారు. అయితే భూ సమస్యల మీద ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పరీక్షించినట్లయితే ఇలాంటి పరిస్థితి ఉన్నది. అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే కలెక్టరేట్ల నుంచి మొదలుకుంటే సీఎం వరకు ప్రతి ఒక్కరికి దగ్గరికి వినతులు వేల సంఖ్యలో వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా మేలుకొని ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని అటు బాధితులు కావచ్చు ఇటు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కావచ్చు కోరుతున్న పరిస్థితి అయితే హన్మకొండలో కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.